మనకు వచ్చేటటువంటి కష్టాలు దయ్యం లాంటిది. అదిగో కష్టం ఉంది, ఇదిగో కష్టం ఉంది అని చెప్పినా గానీ ఎవరికి కనిపించదు, అస్సలు నమ్మరు కూడా. కోపం భూకంపం లాంటిది, ఉండేది ఒక్క క్షణమైనా కానీ అది చేసేటటువంటి అలజడి నష్టాలు అంతా ఇంత కాదు. అలాగే మన జీవితానికి వస్తే అది ఒక రైలు ప్రయాణం లాంటిది. అందరూ మనతోనే ఉన్నట్టుంటారు, కానీ ఎవరు స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతూ ఉంటారు. ఒక్కొక్కరిగా మన లైఫ్ లోంచి కూడా అలాగే వెళ్ళిపోతూ ఉంటారు. ఈ కష్టం, కోపం, జీవితం అన్ని మనవే, కానీ ఏవి మనకు చెప్పి రావు, మన అదుపులో ఉండవు. అదిగో వాళ్ళు ఎదిగిపోతున్నారు, ఇదిగో వీళ్ళు ఎదిగిపోతున్నారు అంటూ తపనలు, ఆరాటాలు, టెన్షన్స్ ఇవన్నీ ఏం పెట్టుకోకండి. పట్టుదలగా మీ యొక్క గోల్ మీదే ఫోకస్ పెట్టండి. ఏది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది, ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు వెళ్ళిపోతుంటుంది. దానికోసం ఆరాటాలు, ఆర్భాటాలు పడి టెన్షన్ పడకండి. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటం బెటర్. కానీ కష్టపడటం, నేర్చుకోవటం మాత్రం ఎప్పటికీ ఆపొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు నా మాటతో ఏకీభవిస్తే కామెంట్ సెక్షన్ లో ఎస్ అని కామెంట్ చేయండి.